మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. జగన్ గారు ఒక పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు చేస్తూ అబద్ధాలు అసత్య ప్రచారాలు తనకున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా వేదికగా నిత్యం విషం చిమ్మి ఏ రకంగా అయితే 2019లో అధికారంలోకి వచ్చారు అదే ఈ రోజు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. 2019 ముందు ఆయన డిఎస్పి నాటకాల కుల రాజకీయాల నుంచి ఈ రోజు డిఎస్సి కుల రాజకీయాల వరకు అదే మోడస్ ఆపరండి. 2019 ముందు ఏ రకంగా డిఎస్పీలకి కమ సామాజిక వర్గం ఇచ్చేసారన్నారో అలాగే ఇప్పుడు డిఎస్సి కూడా అదే మార్చండి అయ్యా, స్టోరీ అన్న మార్చాలి కదా. సేమ్ కొడితే ఎవరు చూస్తాడు చెప్పండి. ఈ రకంగా అబద్ధ అసత్య ప్రచారాలు చేయటానికి ఈ రోజు సోషల్ మీడియా యుగం. ఈ రోజు కోన శశిధర్ గారు ఆ శాఖ సెక్రటరీ గారు చాలా వాళ్ళ టీంతో చాలా స్పష్టంగా అన్ని ముందు పెట్టారు. ఇంత స్పష్టంగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టి అది సరిపోకపోతే జిల్లాల్లో డిఈఓ ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్ ఉంది, మీరందరూ రండి నివృత్తి చేసుకోండి. అది సరిపోతే రాష్ట్ర స్థాయిలో 2 గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి, రండి నివృత్తి చేసుకోండి అని చెప్తున్నా వీళ్ళు మాత్రం పాడిందే పాడరా పాసిపుల్లి దాసరా అన్నట్టుగా అదే అబద్ధాలు. ఇది చూడండి ఎక్కడ మొదలు పెట్టారు. డిఎస్సి ఏది దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరటం అనేది పాత సామెత. దొంగలు పడ్డ 9 దొంగలు పడకుండానే దొంగలే పడకుండానే 9-10 మాసాలకు వచ్చి రాజధానితో చేయడం అనేది వైసీపీ తత్వంలో తయారైంది. ఫస్ట్ ఏమన్నారు, పేపర్ లీక్ అయిపోయింది అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు, సెర్ప్ లో పనిచేస్తున్న ఉద్యోగికి దానిలోనే అందుకనే అతనికి జిల్లా ఫస్ట్ వచ్చింది, అది తెలుసుకుని ప్రభుత్వం జాబ్ ఇవ్వలేదు అంటారు. ఆ తర్వాత ఏమంటారు, మెరిట్ లిస్ట్ అసలు ఆన్లైన్ లో ఎక్కడా పెళ్ళలేదు, గోప్యంగా దాచేశారంట. ఆ తర్వాత ఏంటంటారు, ఒక గేమ్ అయినా మీరు ఉద్యోగాలు ఇస్తారా అన్నారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఇస్తూ వచ్చినట్టు చేసుకున్నారు, డబ్బులు పనిచేసుకున్నారు, తినేశారన్నారు. ఈరోజు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కులాలు మొత్తం కమ్మ సామాజిక వర్గం ఇచ్చేశారు. ఎన్ని చూడండి, ఒక 6 డజన్ పైగా కుప్పిగంతులు. ఎన్ని అబద్ధాలు కదా అండి. ఏంటి పేపర్ లీక్ అవటం ఏంటి నవీన్ నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన చెప్తున్నాడు, నవీన్ అన్న అతనికి జిల్లా ఫస్ట్ వచ్చేసింది, ఆయన పేపర్ లీక్ చేశాడు, అది తెలుసుకొని ప్రభుత్వం కావాలని ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టింది అని చెప్పాను. ఎంత అబద్ధం అండి. నవీన్ అన్న అతను ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి సమర్పించిన పేపర్ అండి ఇది. ఇది 4/9/2025 కన్వీనర్ ఆఫ్ మెగా డిఎస్సికి లేఖ రాశాడు నవీన్ అతను, కృష్ణా జిల్లా అతను లేఖ రాశాడు. ఆ లేఖని కోర్టుకి ఇచ్చినటువంటి ఎఫిడవిట్ లో 43వ ఆయన ఇచ్చాడు హైకోర్టుకి. వాళ్ళు ఏం రాశారు తెలుసా, నాకు 2/9/2025 ఐ హావ్ గాట్ నియర్లీ 30 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ మొబైల్ నెంబర్స్, దోస్ కాల్స్ ఆర్ ఫ్రమ్ డిఈఓ ఆఫీస్ కృష్ణా, బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ దట్ టైమ్ ఐ ఆమ్ ఇన్ హాస్పిటల్ ఫర్ మై వైఫ్ హెల్త్, సో ఐ కుడ్ నాట్ పికప్ అండ్ అటెండ్ ది డిఎస్సి. నేను ఆ రోజు నాకు 30 పైగా కాల్ చేశాను డిఈఓ ఆఫీస్ కృష్ణా జిల్లా నుంచి, నేను కొన్ని అనారోగ్య కారణాలకు నేను అటెండ్ కాలేకపోయాను. సజ్జల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, కావాలని అతను పిలవలేదు కాబట్టి ఆయన్ని కావాలని తప్పించి మెరిట్ లిస్ట్ తీసేశారని చెప్పారు. అబద్ధం కాదా అండి. ఎందుకు అబద్ధాలు? అతనే స్వయంగా చెప్తున్నాడు కదా, నాకు ఫోన్ చేశారు, నాకు పెట్టారు, నేను వెళ్ళైపోయానని. ఎందుకు అబద్ధాలు ఆడతారు? పైపెచ్చు ప్యాకాట్ అంట, బ్రిడ్జికే ప్యాకాట్ కాబట్టి దాన్ని ఎందుకు పెట్టారు, ఇచ్చేసారని చెప్పి అబద్ధాలు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ 4 మార్చి 2024 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రమోషన్స్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది 2024లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ ఇది. దీనిలో బ్రిడ్జ్ అన్నది 11వ స్థానంలో పెట్టినారు. నేమ్ ఆఫ్ ది స్పోర్ట్ 11 పెట్టినారు. 11 ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళు బ్రిడ్జ్ గేమ్ కి ప్యాకెట్ కి తేడా తెలియట్లేదు వాళ్ళకి. బ్రిడ్జ్ గేమ్ 11th పెట్టినారు సెంట్రల్ గవర్నమెంట్. మన స్టేట్ గవర్నమెంట్ ఏం పెట్టాం, 40th ప్లేస్ ఇచ్చాం. ఇది స్టేట్ గవర్నమెంట్ అండి 2024-29. దీనిలో ఏంటి, కేటగిరీ బిలో, కేటగిరీ ఏలో ఎక్కడ లేదు, కేటగిరీ బిలో 4th ప్లేస్. అంటే కేటగిరీ ఏలో 36 అయిపోవాలి, ఆ తర్వాత 30 40వ స్థానం బ్రిడ్జ్ గేమ్. అయినా డిఎస్సిలో బ్రిడ్జ్ గేమ్ ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. నిజం అలా ఉంటే అబద్ధాలు ఆ రకంగా పోగేసి ప్రచారం చేసి ఆ కొంతమంది ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళని రెచ్చగొట్టి తప్పుడు దోవ పట్టించే విధంగా ఆ దుర్గయ్య ఆయన పక్కన పెట్టారు, గోల్డ్ మెడల్ ఇవ్వరా అని చెప్పేసి చాలా స్పష్టంగా అతనే హైకోర్టుకి వెళ్ళారు కదా. నేను ఆ సర్టిఫికేట్, నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ నేను అప్లోడ్ చేయలేదు, మిస్ అయ్యాను, నేషనల్ ఛాంపియన్షిప్ అప్లోడ్ చేశాను, నన్ను ఈ తప్పుని కన్సిడర్ చేస్తూ నాకు ఏదో రకం ఉద్యోగం హైకోర్టుకి వెళ్ళాడు అతను. మరి అతనే స్వయంగా హైకోర్టుకి వెళ్ళి నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని చెప్తుంటే ఏమాత్రం కామన్ సెన్స్ లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే
అబద్ధాలు నిస్సిగ్గుగా యాద పడితే అది వచ్చింది కదా గోల్డ్ మెడల్ ఇచ్చేయచ్చు కదా. ఏం మనిషా లేకపోతే ఏంటో బొద్దింకులు పోసే ఆయనకి చెప్పుకున్నా కదా బొద్దింకులు మేము బొద్దింకులు అని. ఈ బొద్దింకులు మురికిలో ఉంటాయి, చీకట్లో ఉంటాయి, వాళ్ళకి తెలియదు. వెలుగు వస్తే పారిపోతాయి, వెలుగు వస్తే పారిపోతాయి. అవి ఎందుకు ఆ రకంగా అంధకారంలో ఉంటున్నటువంటి వైసీపీ బొద్దింకలకి వాస్తవాలు తెలియట్లేదు. పైపెచ్చు నిరుద్యోగం ఏదో ఉద్యోగం ఇప్పుడు ఎవరికన్నా సార్ మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అనేక ఇంటర్వ్యూలు నేను బెంగళూరులో ప్రతి ఒక 6 నెలల పాటు తిరగని సందు లేదు. అనేక కంపెనీ చుట్టూ సాఫ్ట్వేర్ ఉద్యోగం తిరిగి లాస్ట్ ఉద్యోగం అబ్బాయి. ఎప్పుడన్నా ఎవరికన్నా ఉద్యోగం రాకపోతే అయ్యో ఈ ఒక్కటే కదా పోలీ కన్సల్టెన్సీ నాకు ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా, లేకపోతే ఇంకోసారి ఇంటర్వ్యూ ఆవేదన ఉంటుంది కొరవకి యువతకి. వాళ్ళ బలహీనతని మీరు పెడతో పట్టించి దాన్ని ప్రభుత్వం పైన తప్పుదో పట్టించే విధంగా వాళ్ళతో దాడులు చేసే విధంగా చేసే ప్రయత్నం చేయటం ఆ కుర్ర జీవితాలతో వాళ్ళ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల జీవితాలతో మీరు ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్స్ వెరీ డేంజరస్ గేమ్. ఇట్స్ వెరీ డేంజరస్ గేమ్. తప్పుదో మీరు ఒక్క డిఎస్సి ఇవ్వలేదు మీ యొక్క పాదయాత్రలో. ఇది 2018 2018 నవంబర్ ఆయన ఇచ్చిన ట్వీట్ ఏంటి తెలుసా? దేవుడి దైవాలు 2019లో మనకు అధికారం వస్తే వచ్చిన సంవత్సరంలోనే మెగా డిఎస్సికి ఇస్తా అని చెప్పి ఆయన చేసే ట్వీట్. ఆయన అధికారంలోకి వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వనండి ప్రభుత్వుడు. ఈ రోజు అమ్మ అన్నం పెట్టతో అడుక్కు తిన్నారు. మొన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటాడు, అందులో 8860 మేము నోటిఫికేషన్ ఇచ్చినవే కదా, ఇప్పుడు ఇచ్చారు కదా అంటాడు ఆయన. అరే నోటిఫికేషన్ ఇచ్చావు కానీ ఉద్యోగం ఇవ్వలేదు కదా. ప్రభుత్వం వచ్చాక ఉద్యోగం ఇస్తే దాన్ని కూడా అందుకే లోకేష్ గారు అంటారు కదా, ఈ క్రెడిట్ చోరీ ఏదో పేరు పెట్టారు ఆయన, ఓఎస్డిఎస్ ఈఎస్డి